చెల్లిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో షారలరి కఠబరణ షారబలరి కఠూలర భరదరలరి షాద్రలరి నీ పరిశుద్ధాత్మ సంచారం ఇక్కడ కలుగును గాక, నీ పరిశుద్ధాత్మ సంచారం ఇక్కడ కలుగును గాక, నీ అగ్ని దిగువచ్చును గాక, నీ అగ్ని దిగువచ్చును గాక, ఏకాత్మ అందరికను కలుగును గాక. ప్రభువా, నీ ఉద్దేశము నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడును గాక. మేమందరం ఆత్మ పరిపూర్ణలోనికి వచ్చుదుము గాక. మేము ఒక్కొక్కరం ఒక్కొక్క పరలోక రాజ్యముగా మార్చబడుదుము గాక. మా ద్వారా భూలోకంలో నీ రాజ్యము స్థాపించబడును గాక. వచ్చిన వారందరి మీద నీ మండుచున్నటువంటి అగ్ని మండుచు ఉండును గాక. ఇక్కడ యొక్క ప్రభు వారి యొక్క దైవ సేవకులు మా ప్రభు మాట్లాడుచు ఉండగా నీ మంట ఆ మంటను తాకిన వెంటనే రూఢ షఠారాల రబ కుఠాల ప్రతి శైతాను శక్తులు ప్రతి అంధకార కార్యాలు యేసు నామములో లైవ్ అయిపోవును గాక, కాలి బూడిదైపోవును గాక, మేలిమి బంగారముగా మేము మార్చబడదుము గాక. మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోనమని కుమార్తె మీకు అప్పగిస్తూ, ఈ యొక్క కూర్చిన ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ, మీ మేఘ స్తంభం కింద మమ్మల్ని దాచి మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు వరకు వాక్యాన్ని ఎలా వినాలి, విన్నది ఎలా చూడాలి, ఎలా దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండోది ఏంటంటే, ఆత్మ చేత సంపూర్ణులు కాకపోతే మనం ఏం చేసినా వ్యర్థం. మనం మన జ్ఞానాన్ని చూపిస్తున్నాం తప్ప దేవుణ్ణి చూపించట్లేదు అన్న విషయాన్ని నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఈ సెషన్లో వాక్యం అసలు ఎందుకు నేర్చుకోవాలి, వాక్యం ఏంటి, అంతే కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నావు అంటే ఎందుకు చదువుతున్నావు? సరే, ఇంజనీర్ అవ్వాలని, ఓకే, అని హోంవర్క్ అంతేనా? ఇంకేమన్నా జాబ్ చేయాలి. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో ఎక్కువ సంపాదించాలన్నా రెండోది ప్రపంచాన్ని శాసిస్తుంది ఐటీ ఫీల్డ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అంతటినీ కూడా అదేంటి మనం నేర్చుకున్నప్పుడు మనం ప్రపంచాన్ని అధిగమించవచ్చు, సాఫ్ట్వేర్లు తీసుకురావచ్చు, తద్వారా కొత్త వాటిని నిరూపించవచ్చు, నిర్ధారించవచ్చు, చూపించవచ్చు అనేసి ఏం చేస్తున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు. ఇప్పుడు దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంది. ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ అంటే చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు జాబ్సే లేవు, ఎందుకంటే కంపెనీసే లేవు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఐటీ సిటీ. ఇండియా అంతట్లో ఒక ఎత్తు, హైదరాబాద్ ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకంటే అన్ని కంపెనీస్ ఉన్నాయి, అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అంత శాలరీ ఉంది. అందుకని ఇంజనీరింగ్ చదువుతున్నారు. అట్లాగే వాక్యం అంటే ఏంటి, దాని విలువేంటి, దాని యొక్క కొలత ఎంత, లేదంటే దాని బరువు ఎంత, అది ఏం చేయగలదు అన్న విషయాలు కొన్ని లేఖనాలు చూస్తూ మనం నేర్చుకుందాం. అందరికీ తెలిసిన వాక్య భాగమే కీర్తనలు 119వ కీర్తన. చూసినట్లయితే కీర్తనకారుడు వాక్యం యొక్క శక్తి, బలము, లోతు, వెడల్పు, అది ఏం చెయ్యగలదు, ఏమై ఉన్నది అనేసి క్లియర్గా ఒక పెద్ద అధ్యాయాన్ని రాస్తాడు. అయితే మనం కొన్ని చూద్దాం, అసలు ఏంటి వాక్యం అన్నది కొన్ని చూద్దాం. అయితే 119వ కీర్తన బైబిల్ ఉన్న వాళ్ళందరూ, నేను అదేంటి బుక్ ఉన్న వాళ్ళు, పెన్ ఉన్న వాళ్ళందరూ కూడా రాసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే 10 సార్లు చదవటం కన్నా ఒకసారి రాస్తే చాలా ఎక్కువగా జ్ఞాపకం ఉంటుంది. మనం క్లాస్లో ఉన్నాం కాబట్టి అది పాటిద్దాం, ఎందుకంటే ఇది మన జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. కీర్తనలు 119వ కీర్తన 1వ వచనాన్ని నేను చదివాను. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. మనము నిర్దోషులం అవ్వాలంటే ఏం పఠించాలంట? ధర్మశాస్త్రం. అప్పుడు పాత నిబంధన కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రం అంటున్నారు, మన నూతన నిబంధనలో ఉన్నాం కాబట్టి వాక్యం అంటున్నాం.
దేవుని ఇందాక చెప్పారు కదా, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనల్ని ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. అలాగే ఇప్పుడు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట, బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం మనల్ని ఏం చేస్తుంది? నిర్దోషులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? నిర్దోషులుగా చేస్తుంది. అంతేకాకుండా నిర్దోషముగా నడుచుకున్న వారు ఏమవుతారంట? ధన్యులు అవుతారు. ఏమవుతాం? వాక్యం చదివితేనంట, వాక్యాన్ని అనుసరిస్తేనంట, వాక్యాన్ని బట్టి బ్రతికితేనంట మనం ఏం చేయబడతాం? ధన్యులం అవుతాం. ఏమవుతాం? ధన్యులం. అంటే ఏంటంటే ఇంకా చాలురా జీవితం, ఏంటి ఇంకా చాలురా జీవితం అన్నట్టు. ధన్యత అంటే ఏంటి అంటే దీవెన. ధన్యత అంటే ఏంటి? దీవెన. ఈరోజు ఆ దీవెనను దేవుడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం కలిపింది? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్దోషముగా నడుచుకుంటే ధన్యులం అవుతాం. అంటే దేవునితో పాటు నడిచే భాగ్యాన్ని, దేవుడితో పాటు నిలబడే భాగ్యాన్ని, దేవుడితో పాటు కలిసి మొరపెట్టే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. నిర్దోషమైన మనసును దేవుడు అంగీకరిస్తాడంట. నిర్దోషమైన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడంట. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు వినట్లేదేమో అని భయం. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు వినట్లేదని ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకు అంటే కొన్నిసార్లు నోరు బాగానే మాట్లాడుతుంది, కానీ మనసు నిర్దోషముగా ఉండదు. మైండ్లో మాత్రం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 అనుమానాలు ఉంటాయి, 100 సందేహాలు ఉంటాయి. 100 సందేహాలతో దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అంటే ఎలా ఆలకిస్తాడు? వాక్యం అంట మనల్ని ఫిల్టర్ లాగా శుద్ధి చేస్తుందంట. మనందరం వంట చేస్తున్న వాళ్ళమే. టీ వడపోస్తాం కదా, టీ వడపోసినప్పుడు ఏం చేయబడుతుంది? మడ్డంతా కూడా వడపోత దగ్గర ఆగిపోతుంది. ఎప్పుడైతే వాక్యం చదువుతామో, వాక్యాన్ని నమ్ముతామో, వాక్యం జరిగించటానికి మనము ప్రయాసపడుతూ కార్యం చేయటానికి ఇష్టపడతామో, అది మనల్ని ఫిల్టర్ చేస్తుంది. ఏం చేస్తుంది? శుద్ధులుగా చేస్తుంది. ఆ ఫిల్టర్ చేయనప్పుడు మనం నిర్దోషులం అవుతాము. రెండోది ధన్యతను పొందుకుంటాం. రెండో వచనంలో చూద్దాము. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. వాక్యం చదివేవాడంట పాపం చేయలేడంట. పాపం చేసేవాడు వాక్యం చదవలేడంట. నా వైపు చూడండి. ఒక గొప్ప సేవ, మరి ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు, కానీ ఒక మంచి మాట అన్నమాట. వాక్యం చదివేవాడు పాపం చేయలేడంట, పాపం చేస్తున్నవాడు వాక్యం చదవలేడంట. అందుకే మనం పరీక్షించుకోవాలా. వాక్యం ఎక్కువ చదవలేకపోతున్నామంటే ఎక్కడో సులువుగా చిక్కులు పెట్టే పాపం మనల్ని ఆపేస్తుంది. ఎక్కడో సులువుగా చిక్కులు పెట్టే పాపం మనల్ని ఆపేస్తుంది. లేదు, నేను రోజు 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 వాక్యం చేత నడిపింపబడుతూ, అంటే చదువుతూ ధ్యానిస్తూ ఉంటే నిన్ను ఎలాంటి పెద్ద పాపం నీ ముందుకు వచ్చినా కానీ యోసేపు లాగా చిచ్చి అని దులిపేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏం చేయబడతాం? నేను ఒక విషయం చెప్పనా, నైస్ ఆపర్చునిటీ యోసేపుకి, మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, మెయిన్ కుటుంబం లేదు, ఆదరించేవారు లేరు, ప్రేమ లేదు, ధైర్యం చెప్పేవారు లేరు. అలాంటి టైంలో ఎవరన్నా మనల్ని ఫ్రెండ్షిప్ చేస్తే, కంఫర్ట్ చేస్తే, నా మనసు పంచుకుంటే, నాతో పాటు ముచ్చటిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వయసులోనే అనాథలాగా అయిపోయాడు. చిన్న వయసులోనే మరణాన్ని రుచి చూడటం జరిగింది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు పోతిఫర్ భార్య ఏమంటుంది? నేను నీకు కంఫర్ట్ ఇస్తాను రా, నేను నిన్ను ఆదరిస్తాను రా, ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుందాం,
అని పిలుస్తుంటే ఏమంటున్నాడు? చిచి. ఎందుకంటే దేవుడు ప్రేమేదా అన్నట్టు కనిపించింది. నిజంగా పాపంలో కనిపించింది. ఈ రోజుల్లో చాలా మందికి పాపంలో కనిపించట్లేదు. చాలా మందికి చాలా తప్పు జరిగిపోయిన తర్వాత చేసిన తప్పు అన్న విషయం తెలుస్తుంది. మిస్టేక్స్ అయిపోయిన తర్వాత అయ్యో అక్క నేను తప్పు చేసేసానక్క, నేను పాపం చేసేసానక్క, అయ్యో నాకు తెలియకుండా జరిగిపోయిందని చెప్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది. ఎందుకు అంటే పాపంగా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే వాక్యం లేదు కాబట్టి. ఏం లేదు? వాక్యం లేకపోతే, వాక్యం చదవకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే పాపంగా కనిపించదు. అదొక అలవాటుగా కనబడుతుంది, లేదంటే అదొక ఎంజాయ్మెంట్గా కనబడుతుంది. ఒక అమ్మాయి అంది, ఏంటక్క ఈ యవ్వన వయసులో ఉన్నాను, ఎంజాయ్ చేయొద్దంటారా? ఎంజాయ్ చేయొచ్చు, కానీ హద్దులు మీరితే అది పాపంతో సమానం. వాక్యం ఏం చెప్తుంది? మన హద్దుల్ని బోధిస్తుంది. మనకి వాక్యం ఏం చెప్తుంది? హద్దుల్ని బోధిస్తుంది. అందుకే ఇక్కడ కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి? వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. ఏ పాపమును చెయ్యరు. ఎస్, దేవుడు పాపాన్ని క్షమించేవాడే. అలాని రోజు పాపాలు చేసుకుంటూ పోకూడదు. నిజంగా నేను అంటాను, దేవుడు అనుకునే పాపం లేని జీవితం జీవిస్తే యవ్వన ప్రాయంలో చాలబ్బా. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీ ఏజ్ అంతటి, నీ వయసు అంతటి, ఇందాక స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. నిజంగా ఇది చాలా పెద్ద స్టోరేజ్. ప్రపంచమంతా ఉంటుంది. రాత్రి చూసిన క్రికెట్ మ్యాచ్ అంతా ఉంటుంది. లేకపోతే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం గొడవలు కూడా గుర్తుంటాయి, కానీ పొద్దుడు చదివిన వాక్యం గుర్తుండదు. ఏంటో మరి. ఎందుకంటే మనం అవన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకుంటున్నాం. ఇదేదో చెయ్యాలి కదా, చదవాలి కదా అని నిర్లక్ష్య స్వభావంతో పెట్టుకున్నాం కాబట్టి గుర్తుండట్లేదు. ఇష్టంతో చదివితే నువ్వు ఒక్కసారి చదివినా కానీ వాక్యం గుర్తుంటుంది. నిజంగా కొంతమంది నేను చూశాను, వాక్యాన్ని కంఠస్థ పట్టిన వాళ్ళు, బైబిల్ కూడా తెరవకుండా నోటితోటి టకా వాగ్దానాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందుకే మన సండే స్కూల్లో మనం ఏం నేర్పిస్తాం? కంఠస్థ వాక్యాలు నేర్పిస్తాం. ఎందుకు? బాలుడైనప్పుడు నేర్పిస్తే పెద్దవాడైనా తొలగిపోవడానికి. ఇప్పుడు ఈ మధ్యలో మనం సండే స్కూల్ ఇది కూడా చూడట్లేదు. ఎందుకంటే పిల్లలకి ప్రెషర్ ఎక్కువైపోయి కనీసం కంఠస్థ వాక్యాలు కూడా నేర్పిస్తలేదు. నేను అంటున్నాను, మనం వాక్యాన్ని కంఠస్థ పట్టాల్సిన టైం వచ్చింది. ఇది ఊరికి నేను చెప్తున్న మాట కాదు. ఆల్రెడీ చాలా దేశాల్లో బైబిల్ని బ్యాన్ చేశారు. మొన్నటి వరకు ట్రంప్ రానంత వరకు 4 సంవత్సరాలు అమెరికా దేశంలో, క్రైస్తవ దేశంలో బైబిల్ని స్కూల్లోకి రానివ్వలేదు, కాలేజీలోకి రానివ్వలేదు. అమెరికాయే క్రైస్తవ దేశం, క్రైస్తవం పుట్టింది అక్కడి నుంచి. అట్లాంటిది లాస్ట్ 4 సంవత్సరాలు ఎక్కిన దేశ నాయకుడు, ప్రెసిడెంట్ అవసరం లేదన్నాడు. ఎందుకంటే వాడికి తెలియదు వాక్యం విలువ. పనికి మాలు వాళ్ళందరూ ఎక్కితే దేశం అలాగే పాడైపోతుంది. అది ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ వాక్యాన్ని, మళ్ళీ బైబిల్ స్కూల్స్లోకి, కాలేజ్లోకి, మళ్ళీ లైట్ హౌస్లో ప్రార్థన మొదలైంది. అక్కడే బ్యాన్ చేసినప్పుడు, పక్కన పెట్టినప్పుడు, మన దేశంలో ఈ బైబిల్ని పక్కన పెట్టే రోజు త్వరలోనే వస్తుంది అనేది హెచ్చరించట్లేదు, కానీ జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఇక్కడి నుంచి బైబిల్ తీసేయచ్చు, కానీ ఇక్కడి నుంచి ఎవ్వడూ తీయలేడు. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఇక్కడి నుంచి బైబిల్ నీ చేతిలోంచి ఎవరైనా లాగేసుకోగలరు, కానీ నీ మనస్సులోంచి, నీ మైండ్లోంచి, నీ ప్రాణ నరాల్లోంచి ఎవ్వరూ లాగలేరు. అందుకు నేను అంటున్నాను, కనీసం రోజుకో వచనాన్ని, అధ్యాయం అని చెప్పట్లేదు నేను, వచనం చాలు. 365 రోజుల్లో 365 వచనాలు చాలు నువ్వు బ్రతకడానికి, నువ్వు ధైర్యం పొందుకోవడానికి, నేను బ్రతకడానికి. అందుకు రోజుకొక వచనం కంఠస్థ పట్టండి. నేను ఇంతకుముందు బైబిల్ బాగా చదివి రాసుకునేదాన్ని, కానీ మధ్యలో ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క వచనాన్ని నాకు గుర్తుండేంత వరకు చదివి అన్ని భాషల్లో ప్రార్థన చేస్తున్నాను. ఇంతకుముందు మత్తయి సువార్త అంటే ఒక రోజులో అయిపోయేది.
కానీ ఇప్పుడు అలా అవ్వట్లేదు. 4-5 అధ్యాయాలు మాత్రమే అవుతుంది. ఎందుకంటే అది గుర్తు పెట్టుకోవడానికి. కనీసం నేను చదివే 5 అధ్యాయాలు నాకు ఒక్క అధ్యాయం అని గుర్తుంటుంది చాలు. దానికోసం చదువుతున్నాను. ఎందుకు అంటే నీ నరాల్లో వాక్యము జీర్ణించుకుపోయినప్పుడు పాపము నిన్ను ఏలుబడి చెయ్యలేదు. పాపం నన్ను ఏలుబడి చేయలేదు. చాలాసార్లు అనుకుంటాం వయసు అయిపోయింది కదా, లేకపోతే మేము పెద్దోళ్ళం అయిపోయాం కదా, లేదంటే ఇంకా వయసు రాలేదు కదా పాపం చేసే వయసు, మాకెందుకులే అని అనుకుంటారు. అసలు పాపానికి వయసుతో సంబంధం లేదు. పాపం అంటే ఈ మనం అనుకునే దొంగతనం, వ్యభిచారం, లేకపోతే జారత్వం ఇది మాత్రమే కాదండి. అసూయ కూడా పాపమే, కక్ష కూడా పాపమే, మత్సరం కూడా పాపమే, ఎదుటి వాడిని సహించలేకపోవడం కూడా పాపమే, ఎదుటి వాడిని క్షమించలేకపోవడం కూడా పాపమే. కొంతమంది గట్టిగా అరుస్తారు కానీ తప్పు చేసినప్పుడు నన్ను క్షమించండి నన్ను నోరు తెరిచి అడగలేదు. పాయింట్ అర్థమైందా లేదా? అగైన్ రిపీట్. చాలామంది గట్టిగా ప్రసంగాలు లేదంటే గట్టి మాటలు మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళలో తప్పు అయిందంటే అయ్యో సారీ అమ్మ తప్పు అయిపోయింది అని నోటితో చెప్పలేదు. అది కూడా పాపమే. ఈరోజు అలాంటి పాపము ఏలుబడి చేయకుండా ఉండాలంటే మనం ఏం చదవాలి? వాక్యాన్ని చదవాలి. ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించాలి. ఏది క్రియ రూపకంగా మనం జరిగించాలి? వాక్యాన్ని క్రియ రూపకంగా మనం జరిగించాలి. 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఏంటి? నీ వాక్యాన్ని నెరవేర్చడానికి నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు. దీనికి అర్థం చెప్తాను. మనం 31st నైట్ ప్రభువా ఈ సంవత్సరం నుంచి రోజుకు 2 గంటలు ప్రార్థన చేస్తాను ప్రభువా, ఏ సండే మిస్ అవ్వను ప్రభువా, ఏ మీటింగు మిస్ అవ్వను ప్రభువా, నా దశమ భాగాలు ఇచ్చేస్తాను ప్రభువా, నా కానుకలు ఇచ్చేస్తాను ప్రభువా, నేను ఖర్చు అయిపోతాను ప్రభువా, అది ప్రభువా ఇది ప్రభువా అని వాగ్దానాలు చేసేస్తాము. మహా అయితే జనవరి 31వ తారీఖు వరకు ఉంటామో ఉండమో కూడా మీకే తెలుసు, మీ కెపాసిటీని బట్టి. తర్వాత నుంచి స్థిరమవడం మనకి పడుతూ లెగుస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు వాక్యం చదివేవాడంట స్థిరంగా ఉంటాడంట. నా వరల్డ్ ప్రపంచంలో ఉన్న 60% యవ్వనస్తులు దేని చేత బాధపడుతున్నారంటే అన్స్టెబిలిటీ ద్వారా బాధపడుతున్నారు. స్థిరత్వం లేకపోవడం వల్ల బాధపడుతున్నారు. అదేంట్రా మొన్నే కదరా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, పెళ్లి కోసం ఎవరెవరినో ఎదిరించావు, ఏదేదో వదులుకున్నావు, ఏదేదో అయ్యా, ఇప్పుడేంటి డివోర్స్ కావాలంటున్నావు సంవత్సరం కాకుండానే? ఏం లేదు, స్థిరత్వం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇంటర్మీడియట్లో గ్రూప్ తీసుకుంటున్నారు, ముందేమో ఇంజనీర్ అవ్వాలని ఎంపీసీ తీసుకుంటున్నారు. తర్వాత ఏమంటుందో ఆడో మాట ఈడో మాట, క్లాస్ నచ్చలేదనో, టీచర్ నచ్చలేదనో, లెక్చరర్ నచ్చలేదనో ఏం చేస్తున్నారు? మళ్ళీ మానేసి బైపీసీలోకి వెళ్తారు. ఎందుకు? స్థిరత్వం లేదు. కానీ దేవుని వాక్యము భూమి ఆకాశము గతించిన నా వాక్యము ఎన్నడూ కూడా గతించదు, మారదు అని రాయబడింది. అంటే ఏంటి? గాడ్ ఈజ్ ఎ స్టెబిలిటీ గాడ్. మనం సేవించే దేవుడు ఎవరు? స్థిరత్వం కలిగిన దేవుడిని. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం రోజు చదువుతూ ధ్యానిస్తూ ఉంటామో మనకు కూడా ఏమొస్తుంది? స్టెబిలిటీ వస్తుంది. చాలామంది జీవితంలో కొన్ని నిర్ణయాలు, డెసిషన్స్, గోల్స్ తీసుకుంటారు. నేను పైకి రావాలా, నేను మంచి స్థాయిలో ఉండాలా, లేదంటే నేను మంచి సేవ చెయ్యాలా, లేదంటే నేను మంచి చదువుని కంప్లీట్ చెయ్యాలా, నాకు అది కావాలా ఇది కావాలా అని. కానీ మధ్యలోనే ఆగిపోవడానికి గల కారణం ఏంటి అంటే స్థిరత్వం. స్థిరత్వం లేకపోవడం. కానీ నిజంగా చెప్తున్నాను, నువ్వు బైబిల్ చదువుతూ నీ బుక్స్ చదువు, నీకు స్థిరత్వం వస్తుంది, నీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది, నీకు మెమరీ పవర్ వస్తుంది. నువ్వు బైబిల్ చదువుతూ సేవకెళ్ళు బయటికి
మధ్యలో ఏమైపోయిందంటే బిజీ అయిపోయాం. స్కెడ్యూల్ అంతా ఏంటి అంటే లేటుగా పడుకోవడం, లేటుగా లెగడం, దానివల్ల తొందరగా బిజీగా రెడీ అయిపోయి బైబిల్ ఓపెన్ చేయకుండానే బయటికి పరిగెత్తేస్తున్నాం. నేను అంటున్నాను, వాక్యం చదివి, వాక్యం ధ్యానించి ఒకటి చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు బయటికి వెళ్దాం. సేవకు కానీ, స్కూల్కి కానీ, కాలేజీకి కానీ, ఇంకా దేనికైనా, ఆఫీస్కైనా కానీ చూడు, నువ్వు ఆ రోజంతట్లో స్థిరత్వాన్ని చూస్తావు. ఎస్, నిన్ను అటు ఇటు పడేసేవి 100 వచ్చినా కానీ యోసేపులాగా స్థిరంగా నిలబడతాం. మనం స్థిరంగా నిలబడతాం. పడేసే 100 వచ్చినా కానీ స్థిరంగా నిలబడతాం. ఈరోజు వాక్యం నీకు నాకు ఏమిస్తుంది? స్థిరత్వం ఇస్తుంది. నేను చాలా విషయాలు చెప్తున్నాను, అన్ని జాగ్రత్తగా రాసుకుని మళ్ళీ పాయింట్ వైజ్గా నేను అడుగుతాను. నెక్స్ట్ లంచ్ తర్వాత సెక్షన్ ఏంటి అంటే యాక్టివిటీ సెక్షన్. మనకి అంటే మీరు ఏం విన్నారో అది చెప్పాలా, అంతేకాకుండా బొమ్మలు గీసి చూపించాలా. మీరు ఏమైతే విన్నారో అది చెప్పాలా, అంతేకాకుండా బొమ్మలు గీసి చూపించాలా. అందుకని నేను ఏమని చెప్పాను? నిర్దోషత్వం గురించి చెప్పాను, ధన్యత గురించి చెప్పాను, పాపం చెయ్యరని చెప్పాను. రెండోది ఇప్పుడేంటి? స్థిరత్వం గురించి చెప్పాను. ఇవన్నీ రాసుకున్నారనుకో, నెక్స్ట్ సెక్షన్లో నేను అడిగినప్పుడు చెప్తారు. దాన్ని బట్టి పాయింట్స్ కూడా ఉంటాయి. ఏముంటాయి? పాయింట్స్, మార్క్స్. మరి క్లాస్ కదా ఇప్పుడు మనం చేసుకుంటుంది, క్లాస్లో నడిపించుకుంటున్నాం కదా. అందుకని ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అన్నమాట. మీకేమేస్తాం? మార్కులు కూడా వేస్తాం. ఎవరు ఎలా వింటున్నారు అన్న మార్కులు వేస్తాం. రెండోది రాసుకుంటున్నారా లేదా అని మీ నోట్స్ చెక్ చేస్తాం. మూడోది మేము అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తున్నారా లేదా అన్న దానికి మార్కులు వేస్తాం. నాలుగోది యాక్టివిటీ, అంటే మీరు మాట్లాడాల్సిన టైంలో, మీరు బొమ్మలు గీసి చూపించాల్సిన టైంలో చేస్తున్నారా లేదా, ఇవన్నిటిని బట్టి మార్క్స్ అన్నమాట. 10 రోజుల తర్వాత ఆ మార్క్స్ టాలీ చేసి మంచి గిఫ్ట్ ఉంటుంది, ప్రైజ్ ఉంటుంది. అంతే కదా? ఎస్, క్రీస్తులో నేను సంపాదించానని ఇంటికి వెళ్ళి చూపించుతారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్లోనికి మనం వెళ్దాం. 6వ వచనాన్ని, కీర్తనలు 119వ కీర్తన 6వ వచనాన్ని చూసినట్లయితే, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగదు. ఏం కలగదంట? ఏం కలగదు? ఇన్సల్ట్. చాలాసార్లు నాకు గొప్ప ఇన్సల్ట్ ఏంటి అంటే, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, వినండి చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 1B క్లాస్ అనమాట. అంటే మ్యాథమెటిక్స్ 1B అనమాట. అన్నిట్లో 70లు 60లు 50లు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే 1B మాత్రం 21 మాత్రం దాటుతలేదు. ఎందుకంటే ఒక్కొక్క సమ్ము 3 పేజీలు ఉండేది. ఇక ఫస్ట్ అసైన్మెంట్లోనే, క్లాస్లో అసైన్మెంట్ పెడతారు కదా, ఆ అసైన్మెంట్లోనే పోయింది మనకి. మనమేమో మెరిట్ స్టూడెంట్, మనకి ప్రత్యేకంగా క్లాసు, అట్లాంటిది మనమే ఫెయిల్ అయ్యామంటే ఆయన పిలిచాడు. అమ్మ నువ్వు ఇట్లాగన్నాడు. ఏంటి అన్ని క్లాసుల్లోనేమో 60 తెచ్చుకో, నా కాడ 21 అని మొత్తం 80 మంది ముందు నిలబెట్టాడు. చెప్పాలంటే 80 మందిలో 60 మంది అక్కడే నిల్చున్నాం అనుకోండి. అయినా కానీ నాకు అవమానం వచ్చింది, నాకు సిగ్గు అనిపించింది. ఇక ఆ రోజు నుంచి అది ఎక్కకపోయినా రాకపోయినా బట్టో రాసో మొత్తం మీద 1B ఎగ్జామ్ పాస్ అవడానికే నా టార్గెట్. ఎందుకు? 80 మంది ముందు నన్ను నిలబెట్టాడని. నేను మీరు నవ్వుకుంటారనే విషయం చెప్పాను, కానీ జీవితాల్లో కొన్ని అవమానాలు మనం తట్టుకోలేము, కొన్ని అవమానాలు మనం భరించలేము, కొన్ని అవమానాలు జీవితం అంతా మచ్చగా ఉండిపోతాయి. కొన్ని అవమానాలు, నిందలు నిజంగా చెప్పాలంటే అవి చెరిపివేయటానికి కూడా ఉండదు. కానీ దేవుడు వాక్యం ఏమంటుంది తెలుసా? నువ్వు వాక్యం చదివితే అసలు నీ జీవితం మీద మచ్చే రాకుండా నేను చూస్తాను అంటున్నాడు. నువ్వు వాక్యానుసారంగా జీవించటం మొదలు పెడితే అసలు మచ్చే నీ మీద పడకుండా నేను చూస్తాను. మచ్చే అదొకటి. రెండోది, అవర్ గాడ్ ఈజ్ ఏ గ్రేట్ గాడ్. మన దేవుడు గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే మచ్చలు మరకలు కూడా కనిపించకుండా చేసే దేవుడు.
మచ్చలు మరకలు మనం అంటాం కదా, రెన్ను సోపు పెట్టి రుద్దితేనండి ఒక్క మరక కూడా కనిపించదండి అని కొంతమంది ఫేవరెట్ సోపులు ఉంటాయి. మా అత్త ఎప్పుడు టైడే వాడుతుంది, ఎందుకంటే టైడ్ బాగా వదులుతుంది అనేసి. అట్లాగా ఇప్పుడు మనము శుద్ధి అవ్వటానికి ఏం వాడాలా? వాక్యాన్ని వాడాలి. ఏమవ్వాలా అంటే వాక్యం బట్టి నీ మైండ్ని రుద్దుతూనే ఉండాలా. ఎట్లా చేయాలా? రుద్దుతూనే ఉండాలా. మన ఆలోచనలు రుద్దుతానే ఉండాలా. మనం చేస్తున్న పనులు రుద్దుతానే ఉండాలా. మన ఎదుటి వారితో మాట్లాడుతుంటే వాక్యానుసారంగా మాట్లాడుతున్నామా లేదా అని పరీక్షించుకోవాలా. మనం ఏదైనా పని చేస్తుంటే వాక్యానుసారంగా చేస్తున్నామా లేదా అని మనం చెక్ చేసుకోవాలా. మనం కొన్నిసార్లు మన భవిష్యత్తు గురించో పిల్లల భవిష్యత్తు గురించో బ్యాంకులో బ్యాలెన్స్ దాస్తూ ఉంటాం. దేవుడు ఏమంటాడు? ఈ లోకంలో నీ డబ్బు దొంగ, అంతేకాకుండా చిమ్మెట తుప్పు పడుతుంది. అదే దేవుడు రాజ్యాన్ని విత్తితే అక్కడ నువ్వు నూరంతల కింద అనుభవిస్తావు. అక్కడ చిమ్మెట తుప్పు దొంగ లేదు. అట్లాగా మనం దేనికోసం అని వాక్యం చేత మనం ఏం చేసుకోవాలి? అన్ని విషయాన్ని టాలీ చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? సరి చూసుకోవాలి. అంటే ఏంటంటే అద్దం ముందు నిలబడిన తర్వాత నా జుట్టు బాగుందా లేదా అని చూసుకుంటాం. అవునా? మొక్కం మీద క్రీమ్ అన్ని చోట్ల అంటుకుందా లేదా, పౌడర్ అన్ని చోట్ల అంటుకుందా లేదా, లేదంటే షర్ట్ బయపడను సరిగ్గా ఉందా లేదా, ప్యాంటు మ్యాచ్ అయిందా లేదా అని ఏం చేసుకుంటాం? సరి చూసుకుంటాం. అమ్మాయిలు అయితే గంట పట్టు అద్దం దగ్గర నుంచి బయటికి రావడానికి, అబ్బాయిలు అయితే 10 నిమిషాలు డమ్మని బయటకు వచ్చేస్తారు. ఎందుకు? అమ్మాయిలకి కాన్షియన్స్ ఎక్కువ. అమ్మా నా డ్రెస్సు, నా చున్నీ, నా జుట్టు, నా క్లిప్పు, నా ఐబ్రోస్ అన్నీ మ్యాచ్ అయ్యాయా లేదా, మ్యాచ్ అయ్యాయా లేదా, మ్యాచ్ అయ్యాయా లేదా. అబ్బాయిలు కూడా అంతే. నా బెల్టు, నా షూజు, నా షర్టు, నా ప్యాంటు మ్యాచ్ అయ్యిందా లేదా, మ్యాచ్ అయ్యింది. అట్లాగే వాక్యానికి నేను మ్యాచ్ అయ్యామా లేదా, వాక్యానికి నా మాటలు మ్యాచ్ అయ్యాయా లేదా, వాక్యానికి నా స్టైల్ మ్యాచ్ అయ్యిందా లేదా, వాక్యానికి నా పద్ధతి మ్యాచ్ అయ్యిందా లేదా అని ఏం చేయాలా? ఎప్పుడు కూడా మనం మ్యాచింగ్ చూసుకోవాలి. ఇంకో విషయం చెప్పనా? వాక్యం అంటే నథింగ్ బట్ గాడ్. వాక్యమే దేవుడు. అంటే ఇప్పుడు ఎవరితో మ్యాచింగ్ చూసుకుంటున్నాం? దేవుణ్ణి నేను పక్కన పెట్టుకొని, యేసయ్యా నీ కళ్ళు నా కళ్ళు ఒకలాగే ఉన్నాయా? అంటే నీ చూపు నా చూపు ఒకలానే ఉందా? నువ్వు చూసే దృష్టి నేను చూసే దృష్టి ఒకలానే ఉందా? అంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అంట యేసయ్య దగ్గర తీసుకొచ్చి అందరు అంటున్నారంట, వ్యభిచారంలో పట్టబడితే అది రాళ్లతో కొట్టి చంపేయాలి అనేసి అలా అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారంట. యేసయ్య మాత్రం అంటున్నాడు, తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కొట్టండి అంటే అందరు వెళ్ళిపోయారు. అంటే యేసయ్య చూసే దృష్టి వేరే, మిగతా ప్రజలు చూసే దృష్టి వేరే. కొన్నిసార్లు సమాజంలో ఉంటున్నాం కదని సమాజం చూసినట్టు చూస్తూ ఉంటాం మనం. నేను అంటున్నాను, క్రైస్తవత్వంగా సంఘముగా మన చూపు వేరేలాగా ఉండాలా, సమాజపు చూపు వేరేలాగా ఉండాలా. అర్థమవుతుందా? మనము క్రైస్తవులుగా దేవుడు చూసినట్టు చూడాలి వ్యక్తిని. అందరూ కూడా వాడు తాగుపోతూ, వాడు చెడిపోయేవాడు, వాడు తిరిగిపోతూ అని చూస్తాడు. కానీ మనం ఆ వ్యక్తి మారితే దేవుడి కోసం పౌలు అన్నట్టు చూడాలి. ఆ వ్యక్తి మారితే ప్రార్థన చేసే డానియేల్ అన్నట్టు చూడాలి. ఆ వ్యక్తి మారితే ప్రపంచానికి సువార్తను పంచే ఒక తిమోతి అని చూడగలగాలి. చూసే దృష్టి ఎట్లా ఉంది? చూసే దృష్టి ఎలా ఉంది? అలా దృష్టి మారాలి అంటే దేంతో మ్యాచ్ చేసుకోవాలా? దేవునితో, దేవుని వాక్యంతో. వాటర్ తిప్పేస్తున్నట్టు చూడు. ఎవరితో మ్యాచ్ చేసుకోవాలా? దేవుడితో మ్యాచ్ చేసుకోవాలి. మనం మన ఫ్రెండ్స్తో మ్యాచ్ చేసుకుంటాం. మా ఫ్రెండ్ 3000 శారీ కొనుక్కుంది, నేను 3500 4000 కొనుక్కోద్దు అని మ్యాచ్ చేసుకుంటాం. నా ఫ్రెండ్ అదేంటి 1500 పెట్టి డ్రెస్ కొనుక్కుంది, నేను 2000 పెట్టి కొనుక్కోద్దు అని అంటాం. ఫ్రెండ్స్తో కాదు మ్యాచింగ్. ఎవరితో కావాలా? యేసయ్యతోటి, దేవుడి వాక్యంతో మ్యాచింగ్ ఉండాలి. దేవుడి వాక్యంతో మ్యాచింగ్ ఉండాలి. అప్పుడు మనకి ఏం కలగదు? అవమానము కలగదు. ఏ కలగదు? అవమానం అంటే ఎప్పుడు అవమానిస్తారు? మనం తక్కువ
మనం నీచంగా ఉన్నప్పుడు అవమానిస్తారు. నేను అంటున్నాను, యేసయ్యతో మ్యాచింగ్ చేసుకుంటే నిన్నెవడు అవమానించేది? యేసయ్యతో మ్యాచింగ్ చేసుకుంటే నీ స్థాయి ఎక్కడ తగ్గేది? యేసయ్యతో మ్యాచింగ్ చేసుకుంటే నీ క్యారెక్టరే తగ్గదు. అప్పుడు ఎవడు నీ పైన వేలు పెట్టి చూపించేది? అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఎవడు నీ మీద వేలు పెట్టి చూపించలేడు. ఎందుకంటే యేసయ్య పైన మచ్చ ఉందని, పాపం చేశాడని ఇప్పుడు వరకు ఎవడు నిరూపించలేకపోయాడు. నిందలేశారు, నిందలు 100 మంది వేశారు యేసయ్య మీద నిందలు, కానీ ఒక్కడు కూడా నిరూపించలేకపోయాడు. ఈరోజు అదే మనకు కూడా అప్లికేబుల్ అవుతుంది. నీ మీద నిందలయ్యొచ్చేమో కానీ సూర్యుడు మళ్ళీ తిరిగి ఉదయించినట్లు నీ నిర్దోషత్వమును దేవుడు ఏం చేస్తాడు? వెల్లడి చేస్తాడు. ఎప్పుడు? వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, వాక్యాన్ని బట్టి మనం బ్రతుకుతున్నప్పుడు, వాక్యాన్ని బట్టి మనం బ్రతుకుతున్నప్పుడు. కీర్తనల 119:7 చూసినట్లయితే, నీతిగల న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. వాక్యాన్ని చదువుతుంటేనంట యథార్థ హృదయం వస్తుందంట. ఇంటిగ్రిటీ, యథార్థత అంటే ఏంటంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి. నిర్మలమైన మనసు, లోపల తెలిపే బయట తెలిపే. లోపల కోపం అంటే బయట కోపం. కొంతమంది లోపల కోపం పెట్టుకొని బయట చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. దేవుడికి అది ఇష్టం ఉండదు. దేవుడికి అది ఇష్టం ఉండదు. దేవుడికి అది ఇష్టం ఉండదు. వాక్యాన్ని చదువుతుంటేనంట దేవుడు మనకి యథార్థ హృదయమును దయచేస్తాడండి. ఏ హృదయాన్ని? నిజంగా చెప్తున్నాను, యథార్థ హృదయం అంటే దేవుడికి చాలా ఇష్టం. యథార్థ హృదయం అంటే దేవుడికి చాలా ఇష్టం. అబ్రహాం అట్లాగే స్వార్థం లేకుండా దేవుడు ముందు నిలబడ్డాడు. కాబట్టి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా అబ్రహామును నిలబెట్టాడు. ప్రపంచంతో ఎవ్వరు సరితూగలేదు. అంటే ప్రపంచంలో ఎవరు కూడా అబ్రహాంతో సరితూగలేకపోయారు ఇప్పుడు వరకు. ఎందుకంటే యథార్థ హృదయం, నిర్మల హృదయం. మోషేను కూడా అలాగే అంటాడు దేవుడు, నువ్వు నా ముందు నీతిమంతుడుగాను సాత్వికుడుగా ఉన్నావు, యథార్థ హృదయంతో నడుచుకున్నావు. దావీదును కూడా అట్లాగే అంటాడు, యథార్థ హృదయాన్ని దేవుడు హెచ్చిస్తాడు, సింహాసనాన్ని ఎక్కిస్తాడు. ఏమి ఎక్కిస్తాడు? పిల్లలు వినాలి, ఏమి ఎక్కిస్తాడు? సింహాసనాన్ని ఎక్కిస్తాడు. ఏమి ఎక్కిస్తాడు? సింహాసనాన్ని. చాలా మందికి మంచి హై రేంజ్లో ఉండాలా, హై పొజిషన్లో ఉండాలా, నేను ఒక మాట చెప్తే 10 మంది వినాలా, లేదంటే నా క్లాస్లో టాప్గా ఉండాలా, లేదంటే నా కాలనీలో నేను టాప్. తప్పేం కాదు, మన దేవుడు మనం సృష్టించింది అందుకు. కానీ అలా ఉండాలి అంటే ముందు యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలి అంటే ఏం అనుసరించాలా? వాక్యాన్ని అనుసరించాలి. ఏమనుసరించాలా? వాక్యాన్ని అనుసరిస్తే, వాక్యాన్ని చదివితే యథార్థవంతులుగా మనము మార్చబడతాం. ఒక్కసారి యథార్థత వస్తే ఇక మన నోటి నుంచి వచ్చేది కృతజ్ఞతాస్తుతులే. కంప్లైంట్స్ రావు. ఇప్పుడు ప్రార్థన అంటే చాలా మంది కంప్లైంట్స్ అనుకుంటారు. మోకాలు లేగానే అదిగో ప్రభు ఇంకా రాలేదు, ఇదిగో ప్రభు ఇంకా చేయలేదు, ఇదిగో ప్రభు వాళ్ళు అట్లాగా అన్నారు, ఇదిగో ప్రభు సేవ చేయమన్నావు కానీ ఏమీ ఇవ్వలేదు, సేవ చేయమన్నావు కానీ ఎవరు పిలవట్లేదు, సేవ చేయమన్నావు కానీ అది ఇది ఇది, పెళ్లి చేసావు కానీ ఇంకా పిల్లలు లేదు, లేదంటే క్లాస్లో జాయిన్ చేసావు కానీ ఇంకా ఫీజు కట్టలేదు. అది కంప్లైంట్లే కంప్లైంట్లు, కంప్లైంట్లే కంప్లైంట్లు. ఇప్పుడు 10 నిమిషాలు వింటామండి గొడవ, పద్దాకలు 24 గంటలు గొడవ పెడితే ఎవడు కాపురం చేసేది? ఎవడు వినేదని అసలు? ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి అదే చేస్తున్నాం మనం కూడా. ఏం చేస్తున్నాం? పద్దాక కంప్లైంట్ 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 కంప్లైంట్. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నిజం, దేవుడికి స్తోత్రం. దేవుడు పరిగెత్తట్లేదు, నీ దగ్గర నుంచి పరిగెత్తట్లేదు, దేవుడు పారిపోవట్లేదు. యథార్థ హృదయంతో దేవుడి దగ్గర ఉంటేనంట కృతజ్ఞతా వచనాలు పలుకుతామంట. నేను చెప్తున్నాను, నువ్వు దేవుడికి ఎన్ని లక్షలు ఇచ్చినా కార్యం జరుగుతుందో లేదో తెలియదు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే వెంటనే కార్యం జరుగుతుంది. స్తుతి కార్యాన్ని జరుగుతుంది, పరిస్థితిని మారుస్తుందంట. ఏం చేస్తుంది? స్తుతి పరిస్థితిని మారుస్తుందంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి.
పెద్ద గందరగోళ స్థితి, పెద్ద గొడవ అయిపోయింది, లేదంటే పెద్ద ఏదో అయిపోయింది. నువ్వు కూర్చొని 2 పాటలు పాడు, ఆటోమేటిక్గా నీ మనసు నిమ్మలం అయిపోద్ది. చుట్టూ ఉన్న ఇల్లంతా కూడా ప్రశాంతంగా అయిపోద్ది. ఎందుకంటే స్తుతి ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు, స్తుతులు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే అక్కడ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈరోజు యథార్థ హృదయం కావాలంటే వాక్యం చదవాలి. యథార్థ హృదయం పొందుకున్న తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెప్తాము. చెప్పిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెట్టడమ్మా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. చాలాసార్లు విడిచిపెట్టి నువ్వు కంప్లైంట్ చేస్తే ఇంకేం చేస్తాడు మరి దేవుడు? అయినా పాపం విడిచిపెట్టట్లేదు. కానీ కార్యం జరగాలంటే ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్దాము. 8వ వచనం, నీ కట్టడలను నేను కైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఏంటంట? యవనస్తులు నడకల్ని దేని చేత శుద్ధి అంటే కడుక్కుంటారు. దేని చేత కడుక్కుంటారంట? వాక్యము చేత. యవనస్తులకు రాయబడిన వాక్యాన్ని అనుకుంటారేమో, క్రీస్తులో అందరం యవనస్తులమే. అంతే కదా. మీరు పసిబారులై ఉండకపోతే, ఈ పసిపిల్లల్ని పోలి ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు అనేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పటం జరుగుతుంది శిష్యులతోటి. అట్లాగే ఇప్పుడు మనందరూ యవనస్తులమే. మనందరి నడకలు శుద్ధ అవ్వాలంటే దేని చేత శుద్ధి చేసుకోవాలా? వాక్యము చేత. కాళ్ళకు మట్టి అంటుకుంది, దేని చేత శుద్ధి చేసుకుంటారు? సెంటు తోటి. ఒక సెంటు బాటిల్ పగలు కొట్టుకొని కాళ్ళు కడుక్కుంటాం. సరే, ముఖం అంతా బయటకు వెళ్ళేసి దుమ్మంతా అంటేసుకుంది, ఏం చేస్తాం? వాటర్ క్రీమ్తో కడుక్కుంటాం, పౌడర్తో కడుక్కుంటాం. సరే, రోజంతా బయట తిరిగి వచ్చి చెమట వాసన కంపొచ్చేస్తుంది, దేంతో స్నానం చేస్తాం? పన్నీరుతో, లేదంటే బురద వాటర్తో, మంచినీళ్ళతో. ఎందుకు? వాక్యము ఎప్పుడూ కూడా మంచి నీటితో సమానం, శుద్ధ నీటితో సమానం, స్వచ్ఛమైన నీటితో సమానం. అది ఎప్పుడు మనల్ని శుద్ధి చేస్తుంటుంది. నీ కాళ్ళ, నీ చేతుల, నీ ముక్క, నీ నోర, నీ బాడీయా, నీ హృదయమా, నీ తల, ఏదైనా కానీ శుద్ధ అవ్వాల్సిందే. నువ్వు దేవుడి దగ్గరకు వస్తే నీ తలాంపులు శుద్ధి చేస్తాడు, నీ క్రియలు శుద్ధి చేస్తాడు, నీ నడకలను శుద్ధి చేస్తాడు, నీ చేతి పనులు శుద్ధి చేస్తాడు. ఏం చేస్తాడు? నీ చేతి పనుల్ని శుద్ధి చేస్తాడు. మనం దేవుడి దగ్గరికి వస్తే మనం శుద్ధి చెయ్యబడతాం. వాక్యము నీటి వల్ల మనం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, కడుగుతుంది. ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, కడుగుతుంది. నెక్స్ట్ పాయింట్, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయము నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనం ఇందాకే చెప్పుకున్నాం, పాపం చెయ్యకుండా ఉండాలంటే దేని చేత నింపబడాలి? పాపము చెయ్యకుండా ఉండాలంటే దేని చేత నింపబడాలి? వాక్యము చేత నింపబడాలి. దేని చేత నింపబడాలి? వాక్యము చేత నింపబడాలి. పైన రాయబడింది, పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుతున్నాను. పూర్ణ హృదయం అంటే ఏంటంటే మొత్తం కంప్లీట్గా ధ్యాస అంతా ఇక్కడే పెట్టడం, కంప్లీట్ శక్తి అంతా ఇక్కడే పెట్టడం, కంప్లీట్ బలమంతా ఇక్కడే పెట్టడం. ఇప్పుడు నువ్వు క్లాస్కి వెళ్ళిన తర్వాత క్లాస్ వినకపోతే, టీచర్ చెప్పింది నువ్వు వినకపోతే, నువ్వు కట్టింది 1,00,000 రూపాయలైనా 2 లక్షలైనా, ఇప్పుడు చూస్తున్నా ప్రీ స్కేల్ అంటే P1 అంట, ఎల్కేజీ కూడా కాదు, నర్సరీ కూడా కాదు, దానికి ముందు ఒక క్లాసు, దానికి 1,00,000 రూపాయలంట. అది కాకుండా నెలకు 5,000 అవుతున్నాయి అక్క అని చెప్తున్నాడు. వాళ్ళకి వారానికి ఒక ఏదో యాక్టివిటీ ఉంటుందక్క, అవి కొనాలక్క, ఈ కొనాలక్క, మళ్ళీ రోజుకో టైప్ ఆఫ్ స్నాక్స్ పంపించాలక్క. వాళ్ళు ఏం చెప్తారు అయ్యే పంపించాలి.
పంపించాలి, రాస్తారు డైరీలో. రేపు పొద్దున వీళ్ళకి పీనట్ పంపించండి, ఉడకబెట్టిన అదేంటి పీనట్. అంతేకాకుండా రేపు పొద్దుట ఈ డ్రెస్ కోడ్ చేయండి, అదేంటి వీళ్ళకి భారత మాత డ్రెస్ వేయండి, లేదంటే వీళ్ళు షూస్ ఈ బ్రాండే వాడాలి, మళ్ళీ అన్ని బ్రాండ్లు పనిచేయవు. తెల్ల షూస్ అంటే ఇంతకుముందు తెల్ల షూస్ అంటే వాళ్ళు తెల్ల షూస్ వేసుకెళ్ళావు, ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు చెప్పిన బ్రాండే వేసుకెళ్ళాలి, వాళ్ళు చెప్పిన బ్రాండే. అక్క మళ్ళీ ఎట్లా పడితే అట్లా రావడానికి వీలు లేదు, అన్ని లైన్గా ఉండాలి, అన్ని కరెక్ట్గా ఉండాలి. ఎందుకు జాయిన్ చేసామో తెలియదు అక్క, బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయి అక్క, బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయి. అంటే ఏంటి, వాళ్ళు పిల్లలు నేర్చుకోవడానికి వాళ్ళు పెట్టిన డబ్బుకు పిల్లలకి జ్ఞానం రావడానికి 100% ఎఫెక్ట్ ఇస్తున్నారు. మరి మనం చర్చిలో కూర్చుంటున్నామే, 100% ఎఫెక్ట్ ఇవ్వద్దా? 100% వినాలి కదా, 100% అర్థం చేసుకోవాలి కదా. అంటే మనం ఖర్చు పెట్టట్లేదనా, లేదంటే దేవుడు వచ్చి పట్టట్లేదనా? పేతురు గారంట కూర్చొని ఉన్నారంట, అననీయ వచ్చి ఇంతకే అమ్మేమని ఇచ్చాడంట. ఏమిరా నువ్వు నాకు కాదు అబద్ధం చెప్పేది, నువ్వు పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్తున్నావు అంటే 2 నిమిషాలు ఊపిరాయి చచ్చిపోయాడంట. పాపం ఈ శవం ఇక్కడ వద్దు తీసుకెళ్ళండి, వాళ్ళు తీసుకెళ్ళి పాతి పెట్టి వచ్చారంట. అలా ఆవిడ పాపం తెలియకుండా అదేంటి మంచిగా ముస్తాబయ్యి ఆవిడ వచ్చిందంట. అమ్మా మరి మీ ఆయన ఇచ్చాడు ఇంతేనంటే, మేమిద్దరం ఒకటేనండి అనేసి ఆమన్నదంట. అంతే, మీ ఆయన ఎక్కడ పాతి పడ్డాడో నీకు కూడా అక్కడే ఉంటుందమ్మా ప్లేస్, ఏది జాగ్రత్తగా అంటే నెక్స్ట్ క్షణాన్ని ఆమెను కూడా మోసుకెళ్ళిపోయారు. అంటే దేవుడు ఇప్పుడు ఇట్లాంటి కార్యాలు చెయ్యట్లేదని నిర్లక్ష్యపరుస్తున్నాం. పూర్ణ హృదయం క్లాస్లో కూర్చున్నప్పుడు ఎట్లా అయితే వింటామో దేవుడి దగ్గరకు వచ్చి, నేను ఈ చర్చ విషయమే మాట్లాడట్లేదండి, ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా మనం 100 ఆలోచిస్తున్నాం. నేను అంటున్నాను, దేవుడిని మిస్ అయిపోతున్నాను, దీవెన్లు మిస్ అయిపోతున్నాను. నేను అంటాను, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరకని సమాధానం ఆయన దగ్గరే ఉంది. అంత సమాధానాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ చెత్త చెదారం ఆలోచిస్తావేంటమ్మా? నేను అంటున్నా, తల్లి కన్నా తల్లి అయినా, మనల్ని 10 మాసాలు మోసిన తల్లి అయినా మర్చిపోతాదేమో కానీ నేను నిన్ను మరచిపోను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడే దేవుణ్ణి, చంకనెత్తుకునే దేవుణ్ణి అంటున్నాడు. అట్లాంటిది అంత మంచి ప్రేమికుడిని ఎందుకు మిస్ అయిపోతున్నావు? అంత మంచి ప్రేమికుడిని అంటాం కదా, నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఎప్పుడూ మిస్ అవ్వను. నా కష్టాల్లో ఉందండి, నా నష్టాల్లో ఉందండి, నా అప్పుల్లో నాకు సహాయం చేసిందండి, నాకు కట్టుకోమని ఇచ్చిందండి, నాకు తినమని ఇచ్చిందండి, నాకు సలహా ఇచ్చిందండి, నేను దుఃఖంతో అల్లాడిపోతుంటే నాకు నా మార్గాన్ని చూపించిందండి అని కొన్ని ఫ్రెండ్స్ గురించి మనం చెప్తామే. నేను అంటాను, వాళ్ళకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నీ దేవుడు. అంత ఆదరణ, ధైర్యం పొందుకుంటున్నాం. అట్లాంటిది ఆయన గొప్పతనాన్ని మర్చిపోయి మళ్ళీ ఈడికి వచ్చి ఆడు ప్రభువా, ఈడు ప్రభువా, ఏడు ప్రభువా అనేసి మళ్ళీ ఏం చేస్తున్నాం? 100 ఆలోచనలు. నేను అంటున్నాను, పూర్ణ హృదయంతో వెతకండి. ఏం చేయండి? పూర్ణ హృదయంతో వెతకండి. నిజంగా చెప్తున్నాను, ప్రపంచమంతా అల్లాడిపోయిన నువ్వు అల్లాడిపోవు. ప్రపంచమంతా గొడవలు జరుగుతున్నా నీలో మాత్రం శాంతి ఉంటుంది. ఎందుకంటే శాంతమూర్తి దగ్గరికి నువ్వు వచ్చావు కనుక, శాంతమూర్తి దగ్గరికి మనం వచ్చాము కనుక. నెక్స్ట్ వచనాన్ని చూసినట్లయితే 12వ వచనం, యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలు నాకు బోధించుము. స్తోత్రము నొందదగిన వారు ఎవరంట? దేవుడు యేసయ్య మాత్రమే. ఎందుకంటే ఈ యుగమందు మాత్రమే కాదు, రాబో యుగమందు మాత్రమే కాదు, పేరు పొందిన ఏ నామం అంతటి పైన కూడా ఆయన నామమే పైనామం. ఎందుకు? మరణాన్ని జయించాడు. నా పాపాన్ని మోసుకొని కూడా ఏం చేశాడు? ఆయన మరణాన్ని గెలిచాడు. కాబట్టి ఆయన స్తోత్రాన్ని అందదగిన వాడు. స్తోత్రాన్ని అంటే ఘనతను, స్తుతిని, మహిమను ఆయనకు మాత్రమే చెల్లించాలి. మనం చిన్న బాటిల్ ఇచ్చినందుకే ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తాం, లేదంటే అదేదో ఈ అమ్మాయికి హెల్ప్ చేసినందుకే పలానా వాళ్ళకి హెల్ప్ చెప్తాం, లేదంటే అది ఇది చేసినందుకే థ్యాంక్స్ చెప్తాము. మరి నీకు ఊపిరినిచ్చి నువ్వెన్నన్నా నిన్ను భరించి నిన్ను తట్టుకుంటూ నిన్ను భరిస్తున్నా దేవుడికి థ్యాంక్స్ చెప్పు.
మనం అనుకుంటాం ఇది నీ బాధ్యత కాబట్టి నేనేమన్నా నా జీవితంలో ఏమైనా నువ్వు భరించాలి అని దేవుడి దగ్గరకు వస్తాం తప్ప దేవుడికి మాత్రం వందనాలు తెలియచేయట్లేదు. నేను అంటున్నాను, ఏమైనప్పటికీ ఈరోజు ఏడుస్తున్నామేమో, మళ్ళీ రేపొద్దున తప్పకుండా నవ్వుతాం. ఈరోజు పడిపోయామేమో కానీ ఒకరోజు తప్పకుండా లెగుస్తాం. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెప్పు. ప్రతి విషయాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియచే, దేవుడికి ధన్యవాదాలు తెలియచే, దేవునికి థ్యాంక్స్ తెలియచేస్తే నిజంగా అంటున్నాను, నీ స్తుతుల మీద ఆయన సింహాసనాన్ని వేసుకుంటాడు. మళ్ళీ ఆయనతో పాటు నిన్ను నన్ను కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మనం వారసులం. ఎక్కడ వారసులం? నేను పైన కూర్చొని నువ్వు కింద కూర్చో అన్న దేవుడు కాదు, నా ఒళ్ళో కూర్చో అనే దేవుడు మన దేవుడు. నా బిడ్డవు నువ్వు, అంతే కదా. మా అమ్మాయి కడుపులో ఒక బిడ్డ ఉన్నా, బరువు అయిపోయినా, నడుము నొప్పి వచ్చినా కానీ ఆ పిల్లల్లో కూర్చోబెట్టుకుంటుంది. ఎందుకు? బిడ్డ. చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. నువ్వు నేను ఎంత భారమైనా, ఎంత తప్పు చేసినా కానీ నీ నా దేవుడు ఆయన సింహాసనం మీద ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకునే తండ్రి. అందుకే ఆయనకి వందనాలు తెలియచి, ఆయనకి వందనాలు తెలియచి. నెక్స్ట్ వచ్చిన చూసినట్లయితే, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. ఏం చేయాలంటే మనం వాక్యాన్ని వివరించాలంటే ఏం చేయాలా? నీకు వచ్చినా రాకపోయినా, ఈ రోజు నుంచి నీకు వచ్చినా రాకపోయినా, నీ ముందు ఒకళ్ళు ఇద్దరు ఉన్నా లేకపోయినా అద్దం ముందు నిలబడు. అద్దం ముందు వాక్యాన్ని వివరించు, వాక్యాన్ని వివరించు. పొన్న బయటికి వెళ్తే వాళ్ళు వీళ్ళు సిగ్గుపా ఏదో అంటారు, లేకపోతే అవమానిస్తారు, నవ్వుతారని అనిపించింది అనుకో, తలుపేసుకో. అద్దం ముందు నిలబడి వివరించు. ఆంటీ సాక్ష్యం చెప్పారు, విజయ్ కుమారి అంటే ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్లో ఉన్నప్పుడు, ఆమె ఒక్కతే ఉన్నప్పుడు ఆమె అనుకున్నదంటే ఇది తండ్రి అయిన దేవుడు, ఇది కుమారుడైన దేవుడు, ఇది పరిశుద్ధాత్ముడు, నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తున్నాను మీరు వినండి అనేసి సాక్ష్యం చెప్తున్నాను. ఎక్కడ? కువైట్ దేశంలో. ఇప్పుడు నేను పాట పాడుతున్నాను మీరు వినండి అని చెప్పి నాకు నిజంగా తిరిగిపోయింది ఒక్కసారి. వావ్, ఇది నిజంగా రెవల్యూషన్ అంటే. ఇది ఇలా జీవించాలి మనం, ఇలా జీవించాలి. అద్దం ముందు నిలబడి వివరించండి. ఎందుకంటే రేపొద్దుట నువ్వు 10 మంది ముందు నిలబడి వివరించబోతున్నావు. నువ్వు 10 మంది నాట్ 10 మంది కాదు, 100ల మంది ముందు నిలబడబోతున్నాము, లక్షల మంది ముందు నిలబడబోతున్నాం. ఇది నీకు దేవుడు ఇస్తున్న మార్గం, దేవుడు నీకు నాకు ఇస్తున్న అవకాశం. వేస్ట్ చేసుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు తప్పిపోతే దేవుడు వేరొకరు పిలుస్తాడు. నేను అంటున్నాను, ఎందుకు తప్పిపోవడం? ఎవడో ఏదో అన్నాడని, ఎవడో ఇవ్వలేదని, ఎవడో మోసం చేశాడని, లేదంటే ఎవడో అవకాశం ఇవ్వట్లేదని, ఎవడో తంతున్నాడని, కొడుతున్నాడని ఎందుకు దేవుడి రాజ్యాన్ని మనం పక్కన పెట్టడం? నేను అంటున్నాను, ఇక్కడ తంత ఇక్కడికి రా, అక్కడ తంత అక్కడికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా మనం ప్రకటించాల్సిన వాళ్ళమే, ఎక్కడికి వెళ్ళినా మనం వివరించాల్సిన వాళ్ళు. ప్రాక్టీస్ ఈజ్ యువర్ ప్రేయర్ రూమ్. ఎక్కడ చేస్తాం ప్రాక్టీస్? మన ప్రార్థన గదిలో. నీ గదిలో ప్రాక్టీస్ చేయి. వాక్యాన్ని వివరించు, 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 నోతరిచి ప్రకటించు, ప్రకటించు, ప్రకటించు. మనం వాక్యాన్ని ప్రకటించడానికి పుట్టిన వాళ్ళం, మన వాక్యాన్ని వివరించడానికి పుట్టిన వాళ్ళం, వాక్యాన్ని వివరించడానికి పుట్టిన వాళ్ళము. 14వ వచనం 119వ కీర్తన, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గము తట్టు నేను సంతోషించుచున్నాను. ఏం దొరికినట్టు? సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గము తట్టు నేను సంతోషిస్తున్నాను. మనం దేవుడు చర్చికి వెళ్తే ఖర్చు అయిపోతుందేమో అని అనుకుంటే, ఎందుకంటే ఇంతకుముందు అంటే ఒకే ఊర్లో ఉండేవాళ్ళం కాబట్టి, విలేజెస్లో అయితే ఓకే ఉంటుంది, జస్ట్ నడుచుకొని వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఏంటంటే దూర ప్రాంతాల్లో ఉంటున్నాం కాబట్టి వారానికి 4 సార్లు రావాలంటే ఖర్చు భారమే. కానీ సర్వ సంపదలు దొరుకుతున్నట్లు మనం పరిగెడితే, అట్లా సంతోషిస్తేనంట, నిజంగా చెప్తున్నా, నీ జీవితంలో ఏది తక్కువ కాదు. నీ జీవితంలో దేవుడు ఏది తక్కువ చేయడు. నీ జీవితంలో ఎన్నడూ కూడా దేవుడు తక్కువ చేయడు. నీ జీవితంలో దేవుడు ఎన్నడూ కూడా ఏం చేయడు? తక్కువ చేయడు. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఎవరి యందు గుప్తమై ఉన్నవి? ఆయన యందు గుప్త
గుప్తమై ఉన్నవి, ఈరోజు అవి ఆయన దగ్గర దొరుకుతాయని పరిగెత్తాయి. దొరుకుతాయి, గ్యారెంటీగా దొరుకుతాయి. ఒక రోజుల్లో కరెక్ట్గా ఇది 2025 సంవత్సరం, 2008 లేకపోతే 2010 2008 అప్పుడు మా జీవితాలు చాలా హీనమైన జీవితాలు. రోడ్డు మీద నిలబడి అప్పు కోసం అడిగాను, ఏడుస్తూ. అయినా ఇవ్వమని చెప్పారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయించామో, దేవుడి దగ్గరకు వచ్చి రక్షణ పొందామో, సేవలో నిలబడ్డామో, ఈరోజు అదే వ్యక్తికి ₹1,00,000 అప్పించేలా దేవుడు చేశాడు. ₹1,00,000 దేవుడు చేశాడు. ఆ రోజు నిజంగా నాకు అనిపించింది, అబ్బా వావ్, దేవుడు అసలు నువ్వు ఏంటి దేవుడా అనుకున్నాను. నిజంగా ఏంటి దేవుడా. మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఆ రోజు నేను అడిగిన అమౌంట్ 10,000. అది కూడా మా మమ్మీ వేరే దేశం వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కోసం. కానీ ఆ రోజు ఇవ్వడానికి వాళ్ళు చాలా ఏముందని ఇవ్వాలి, అప్పు తీరుస్తారా మీరు అన్నారు. కానీ అంతా పోజేసి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి దేవుడు అప్పిచ్చేటట్టు చేశాడు. నేను అంటున్నాను, నువ్వు నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. రోజుకు నీ స్థాయిని మార్చే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు. సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఈరోజు దరిద్రంగానే ఉన్నాం, ఏమనుకోవద్దు. దేవుడి దగ్గరకు రా, ధనవంతుడు తప్పకుండా అవుతాం. వాక్యాన్ని చదివితే తప్పకుండా అంతకంటది. ఎప్పుడైతే డబ్బులు లేవో ఆ రోజు నేను వాక్యాన్ని ఫుల్ మొత్తం పుస్తకాన్ని చదివేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయనేసి. నిజం చెప్తున్నాను. అదేదో మ్యాజిక్ కాదు, మనం దేవుణ్ణి వెతుకుతున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు డాడీ పాకెట్లో చేయి పెడతారు. ఎందుకు? ₹1, ₹5, ₹10 దొరుకుతుందని ఆశతోటి. దొరికినవి తీసుకుని వెళ్ళి చాక్లెట్ బిస్కెట్ కనుక్కుంటారు. అట్లాగే మనం మన యేసయ్య జోబులో చేయి పెడుతున్నాం. వాక్యాన్ని చదువుతున్నామంటే యేసయ్య ధననిధిలో చేతి పెడుతున్నాం. నీకెందుకు దొరకకుండా ఉంటుంది? నీకు నాకు ఎందుకు దొరకకుండా ఉంటుంది? మనం దరిద్రులు కాదండి. ఆయన ధనవంతుడై ఉన్నప్పటికీ కూడా మనల్ని ధనవంతులు చేయటం కోసం ఆయన దరిద్రుడుగా సిలువెక్కాడంట, మనల్ని ధనవంతులు చేయడానికి. అందుకు సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి, దొరుకుతాయి. మనం పరిగెత్తినప్పుడు ఎప్పుడు సంతోషంతో, దిగులతో కాదు. ఎలా వెళ్ళాలా? దేవుడి సన్నిధికి ఎలా వెళ్ళాలా? వాక్యం చదువుతున్నప్పుడు ఎలా వెళ్ళాలా? ప్రార్థనలోకి ఎలా వెళ్ళాలా? సంతోషంతో వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలా? సంతోషంతో వెళ్ళాలి. ఈ ఒక్క వచనాన్ని చెప్పేసి క్లోజ్ చేసేస్తాం. మనం లంచుకుంటున్నాం. 15వ వచనం, నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను నేను హర్షించెదను, నీ వాక్యము నేను మరువకయుందును. మనం వాక్యాన్ని మరువకపోతే దాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామంట, దాన్ని ఆ త్రోవల్లో మనము అంగీకరిస్తూ ఉంటామంట, ఆ కట్టలను బట్టి హర్షిస్తామంట. అంటే ఏంటి? మంచి ర్యాంక్ వచ్చింది, స్కూల్ ఫస్ట్ అనుకో, ఎట్లా ఉంటుంది పరిస్థితి? అబ్బా, కాలేజీ ఫస్ట్ అనుకో ఎట్లా ఉంటుంది? అంతెందుకు, అసలు ఎవ్వరూ లేరు, నీ ఆశ, నీ కోరిక మంచి సేవ చేయాలని. ఈరోజు దేవుడు 1000 మంది ముందు నిలబెట్టి నేను ప్రసంగం చేయమ్మా అనేసి దేవుడు వాడుకుంటే ఎట్లుంటుంది? అట్లా హర్షిస్తామంట. ఏమీ లేకపోయినా, అదవుతున్నా, ఏమీ లేకపోయినా, ఏదో ఉందని కాదు, దేవుడి వాక్యాన్ని చదివితే, ధ్యానిస్తే హర్షిస్తాము. ఏమిలోనైనా లేకపోయినా కానీ సంతోషంగా ఉంటాం, ఆనందిస్తాం. అందుకు మనం ఎప్పుడు కూడా మరువకయుందుము. ఏం చేయాలా? వాక్యాన్ని. నీకు బాధ వస్తే వాక్యం ఓపెన్ చేయి, నీకు సంతోషం వస్తే వాక్యాన్ని ఓపెన్ చేయి, ఎవరైనా నిందిస్తే వాక్యాన్ని ఓపెన్ చేయి, ఎవరైనా పొగిడితే వాక్యాన్ని ఓపెన్ చేయి. ఏ పరిస్థితి అయినా, రాత్రైనా పగలైనా, ఎలాంటి స్థితి అయినా వాని వాక్యాన్ని ఓపెన్ చేయి. ఆ స్థితిని బట్టి దేవుడు మాట్లాడతాడు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్లుగా మాట్లాడతాడు. నాకు కొన్నిసార్లు చాలా షాకు. ఒక్కొక్కసారి తినకుండా, లేకపోతే వండుకోకుండా, సరే చూద్దాంలే అనేసి బైబిల్ ఓపెన్ చేసి చదువుతామా, క్లియర్గా ఉంటుంది, నీ దేహానికి ఆహారం అవసరం, భోజనము శరీరముకు చాలా అవసరం. దేవుడు క్లియర్గా మాట్లాడతాడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు.
ఎవరో ఏదో అన్నారనేసి బాధతో బైబిల్ నీ నిర్దోషత్వము నేను వెల్లడి చేస్తాను, సూర్యోదయం ఎలా ఉదయిస్తుందో అలాగా అని ప్రతి విషయానికి తగ్గట్లుగా దేవుడు మాట్లాడతాడు. ప్రతి విషయానికి తగ్గట్లుగా దేవుడు మాట్లాడతాడు. అందుకే మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలా, రెండోది కంఠస్థ పట్టాలా, మూడోది ధ్యానించాలా, మరొక యుద్ధము కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనం నిర్దోషులం అవుతాము, ధన్యులం అవుతాము, అవమానము కలగదు, పాపము చెయ్యము, అంతేకాకుండా గొప్ప స్థితిలో గొప్ప స్థాయిలో ఉంటాము. అంతేకాకుండా దేవుడు మనల్ని పై స్థితిలో పెడతాడు. సర్వ సంపదలను పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? సర్వ సంపద. దేవుడు మనల్ని అలా నడిపించుకున్నాడు. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందామా? అందరు మోకాళ్ళేద్దాం, వీలైన వాళ్ళందరూ మోకాళ్ళేద్దాం. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని రోజులుగా వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిర్లక్ష్యపరచం, చదవకుండా మన చేతిలోనే ఉంది కదా అని బయటికి వదిలేసాం. కానీ ఈరోజు నీ అవమానాన్ని తప్పించేది వాక్యం, నీ నిందల్ని తప్పించేది వాక్యం, నీకు నిర్దోషత్వాన్ని ఇచ్చేది వాక్యం, నీ ప్రవర్తన సరిచేసేది వాక్యం, నువ్వు పాపం చేయకుండా ఉంచేది వాక్యం, అదేంటి నువ్వు పరిశుద్ధుడిగా నిన్ను శుద్ధి చేసేది వాక్యం, నీకు జ్ఞానాన్ని ఇచ్చేది వాక్యం, నీకు బుద్ధిని ఇచ్చేది వాక్యం, నీకు యథార్థతనిచ్చేది వాక్యం, నువ్వు కృతజ్ఞతాస్తుతులు తెలపాలంటే వాక్యమే అని అన్ని వాక్యాలు మన ముందు ఉన్నాయి. చూసారా మనం ఎంత వ్యర్థం చేస్తామో. ఈ రోజు నుంచి ప్రభువా నేను వాక్యాన్ని నిర్లక్ష్యపడ్డాను తండ్రి. ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు ఎట్లాగైతే నీటి కోసం, ఆహారం కోసం పరిగెడుతున్నాను, ఆతృత పడుతున్నాను, అలాగనే లేవగానే నీ వాక్యం తట్టు ఆతృత పడతాను తండ్రి. అయ్యా సమయం దొరికిన ప్రతిసారి నీ వాక్యాన్ని వెతుకుతాను తండ్రి. అయ్యా పడుకునే ముందు నీ వాక్యాన్ని ధ్యానిస్తాను తండ్రి. మ్యాచింగ్ చేసుకుంటాను తండ్రి, నీతో మ్యాచింగ్ చేసుకుంటాను తండ్రి, నీ ఆలోచనతో మ్యాచింగ్ చేసుకుంటాను తండ్రి. అయ్యా నిర్దోషత్వమును కలిగి నేను జీవిస్తాను తండ్రి, నిర్దోషత్వాన్ని కలిగి నేను జీవిస్తాను. ఇక నిర్లక్ష్యపరచు. వాక్యం చదివితే, ధ్యానిస్తే పాపము చెయ్యము. వాక్యం చదవాలి. ఒకవేళ సిలువుగా చిక్కులు పెట్టే పాపం మనని ఆపేస్తుందేమో. ఈరోజు వాటన్నిటిని తెలియక, పాపం అనేది తెలియకుండా ఉంది, ఎందుకంటే వాక్యం చదవట్లేదు కాబట్టి. ఈ రోజు నుంచి వాక్యం చదువుతానయ్యా, సిలువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటో తెలుసుకుంటానయ్యా. అందరం తీర్మానం తీసుకున్నాం, కళ్ళు మూసుకుందాం, తీర్మానం తీసుకున్నాం. వాక్యం చదువుతానేసయ్యా. రోజుకు ఒక వచనమో లేదు ఇన్ని వచనాలు నేను కంఠస్థిస్తాను, ధ్యానిస్తాను, దాని గురించి నేర్చుకుంటాను, మ్యాచింగ్ చూసుకుంటాను. అయ్యా నేను నిర్లక్ష్యం చేయండి. అలా మా జీవితాలు నడిపించమండి లార్డ్. ఈ క్లాసెస్లో, ఈ సెషన్స్లో మీరే ఉండి నడిపించమండి, నీ కృపను చూపించమండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ మా అందరినీ నీ హస్తానికి అప్పచెప్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక. లంచ్